అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి బ్రెడ్ ఆలు ఉంటే ఇంట్లో ఎంచక్కా మంచి స్నాక్స్ని ఎంజాయ్ చేయవచ్చు. చాలా ఈజీ వేలో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం ఫైన్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నింటిని బాగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సాటే అవ్వనివ్వాలి. మరీ బ్రౌన్గా వేగనివ్వకూడదు. తర్వాత అందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం సాటే అవ్వనివ్వాలి. తర్వాత అందులో మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ వేసి దాన్ని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత షేజ్వాన్ చట్నీని అందులో 4 స్పూన్ల పాటు వేసుకోవాలి. మన కారం ఎంత కావాలంటే అంత నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్ని వేసాను. తర్వాత దాన్ని కొంచెం సాటే అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసి చెక్ చేసుకోవాలి. మొత్తం అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం నిమ్మరసం, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది, టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ చట్నీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ల జవార్ ఆటాని మిక్స్ చేశాను. మనం 4 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు, కానీ నేను హెల్దీగా జొన్న పిండిని వేసుకున్నాను. ఇది సేమ్ క్వాంటిటీలో ఉండాలి. 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే 4 స్పూన్ల జొన్న పిండి వేసి అందులో చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఒక పల్చటి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. జొన్న పిండి వల్ల క్రిస్పీనెస్ కూడా చాలా మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా పల్చటి బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని దాన్ని 4 వైపులా అంచులని కట్ చేసుకోవాలి. ఈ అంచులు పెట్టుకున్నా పర్లేదు, కానీ దీనివల్ల టేస్ట్ అన్నది బాగోదు. అందుకే నేను ఈ అంచులని కట్ చేసి తీసేసాను. ఇప్పుడు చీజ్ని కూడా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని ముందుగా మనం ఆలూని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైడ్స్ తీసుకొని అందులో గ్రీన్ చట్నీని మొత్తం అంతటికి అప్లై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను చీజ్ వేయడం మర్చిపోయాను. తర్వాత చీజ్ని గ్రేట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతటిని చక్కగా ప్యాక్ చేసి మధ్యలో ట్రయాంగిల్లా కట్ చేసుకోవాలి. చీజ్ వేయడం వలన పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా ఈ ప్రిపరేషన్ అయిన తర్వాత మనం ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. తర్వాత దీన్ని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఈ బ్రెడ్ స్లైస్ని ముంచి బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆ బ్రెడ్ క్రమ్స్లో కూడా అద్ది
ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా క్రంచీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి బ్రెడ్ పకోడా చాలాసార్లు మీరు తిన్నారు. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో శనగపిండి ఉండదు కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. మీకు ఈ కుకింగ్ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. దీనికి మంచి డిప్ని ఇన్స్టెంట్గా తయారు చేద్దాం. నేను ఒక సర్వింగ్ బౌల్లో మయోనీస్ని వేసుకున్నాను. ఇది వెజ్ మయోనీస్. అందులో నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని 2 టేబుల్ స్పూన్ల పాటు వేసి మంచిగా కలుపుకున్నాను. అంతే, ఇన్స్టెంట్గా డిప్ అన్నది రెడీ అయిపోయింది. దీన్ని ఈ బ్రెడ్ పకోడాని ఈ డిప్తో తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. దీనిలో ఒక వ్లాగ్ని కూడా నేను యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. మా మరదల బాబు పుట్టినరోజుకి మంచి గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు. ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇలా బర్త్డే ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. చూసారా బాబు ఎలా ఎంటర్ అవుతున్నాడో, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆ అబ్బాయి. ఇలా మేమందరూ కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి నెమ్మదిగా ఎంటర్ అవుతున్నాడు. ఈ బర్త్డే ఫంక్షన్ చాలా చక్కగా ఎంజాయ్ చేశాం. తర్వాత ఇలా ఫొటోస్ అన్నది అందరం తీసుకున్నాం. తర్వాత ఫంక్షన్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఫంక్షన్ని చూస్తున్నాం. మేమందరం ఎంత చక్కగా తయారయ్యాం చూసారా. ఒక్కొక్కరు మంచి మంచి కలర్స్తో రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు బర్త్డే కేక్ కటింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైన ఎక్కి ఈ కేక్ కటింగ్ అన్నది స్టార్ట్ చేశారు. మా మావయ్య అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు ఒకరినొకరిని. చూసారా అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతున్నాడు. ఇలా అందరం స్టేజ్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కేక్ కటింగ్ అన్నది స్టార్ట్ అయింది. కేక్ కటింగ్ అయిన తర్వాత ఒకరు వచ్చి ఆ అబ్బాయికి కేక్ని తినిపించారు. మేమందరం ఒకేసారి స్టేజ్ పైకి ఎక్కి ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్ ఇచ్చుకుంటూ కేక్ని తినిపిస్తూ మొత్తం అందరం గ్రూప్ ఫోటోని తీయించుకున్నాం. ఒక పక్క ఇలా గిఫ్ట్ ఇస్తుంటే ఇంకో పక్క గేమ్స్ని ఒకటి తర్వాత ఒకటి స్టార్ట్ చేశారనమాట. మ్యాజిక్ షో, గేమ్స్ ఒకటి తర్వాత ఒకటి పిల్లలకి పెద్దలకి ఆడిపిస్తుంటే అందరూ ఈ ప్రోగ్రాంలో ఎవ్వరు కూడా బోర్ అవ్వలేదు. అవునా
ఇంకా ఆనందం వస్తే విజిల్ వేస్తారు. బాగా ఆనందం వస్తే విజిల్ వేస్తాం కదా, ఆ విజిల్ స్పెల్లింగ్ చెప్పాలి. విజిల్ స్పెల్లింగ్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇలా ఫుల్గా అందరం నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అవుతుంటే మనకి స్ట్రెస్ అన్నది ఏమీ ఉండదు. మొత్తం అంతా మర్చిపోయి అందరితో కలిసిపోయి బాగా గేమ్స్ని కూడా ఎంజాయ్ చేస్తాం. గేమ్స్ ఆడిపించిన అతను కూడా చాలా చక్కగా జోక్స్ వేస్తూ మాకు మంచి గేమ్స్ని ఆడించారు. మొత్తం అందరూ పార్టిసిపేట్ చేసాం. ఇందులో విన్ అయినా విన్ అవ్వకపోయినా అది కాదు, మనం ఎంజాయ్ చేసామా లేదా. ఎందుకంటే మామూలుటప్పుడు మనకి అంత ఖాళీ సమయం అన్నది ఉండదు. ఇలా మనం ఏదైనా పార్టీస్లోనే ఇలా ఎంజాయ్ చేయగలం. మనకు కూడా చిన్న పిల్లల్లా అయిపోతాం. ఇలా మొత్తం బాగా ఆడిన తర్వాత పిల్లలు లేడీస్ అయిన తర్వాత జెంట్స్ ఎందుకు ఉండిపోవాలి, వాళ్ళని కూడా పిలిచి అతను మంచి బెలూన్ గేమ్ని ఆడించారు. కానీ వీళ్ళందరూ గేమ్స్ ఆడిన తర్వాత మేమందరం కూడా విన్ అయ్యామని వాళ్ళు చెప్పేసరికి అతను నవ్వుకుంటూ ఉండిపోయారు. అంటే ఎవరు విన్ అయ్యామని చెప్పలేదు, వాళ్ళు అందరూ విన్ అయ్యామని చెప్పారు. మా లేడీస్ బ్యాచ్ అన్నది ఉంది. వాళ్ళందరం కలిసి ఒక గిఫ్ట్ని ఇచ్చారనమాట. అందరూ ఎంత చక్కగా స్టేజ్ పై ఎక్కి మొత్తం అందరం గ్రూప్ ఫోటోని తీసుకున్నాం. తర్వాత చిన్నపిల్లలకి మళ్ళీ ఓ 2-3 గేమ్స్ని ఆడిపించారు. తర్వాత ఫ్యామిలీ వైజ్గా అందరం కూడా ఒకరు వచ్చి ఇలా ఫొటోస్ని తీసుకున్నాం. ఇది మనకి మెమరీగా ఉండిపోతుంది. ఇందులో మంచి మ్యాజిక్ షోని కూడా అరేంజ్ చేశారు. మంచి గేమ్స్ని కూడా ఆడామన్నమాట. ఇలా బర్త్డే ఫంక్షన్లో ఏదైనా ఇలా ప్రోగ్రామ్స్ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ డెకరేషన్ కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. మొత్తం ఫంక్షన్ అనేది బాగా అరేంజ్ చేశారు. ప్రోగ్రాంలో మంచి పాటలు వేస్తూ ఇలా అందరం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నపిల్లలు విన్ అయిన తర్వాత వాళ్ళకి చాక్లెట్స్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి మ్యూజిక్ వేసి డ్యాన్స్ చేయమని చెప్పారు. ఎవరికి వచ్చిన వాళ్ళు స్టెప్పులు వేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు పిల్లలందరూ. ఒకవైపు పిల్లలకి గేమ్స్ అవుతూనే ఉన్నాయి, ఇంకోవైపు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఫ్యామిలీ వైజ్గా వచ్చి మంచిగా ఫొటోస్ని తీసుకున్నాం. లేడీస్ అందరికీ లాస్ట్గా మ్యూజికల్ చైర్ని ఆడించారనమాట. మేమందరం ఎంచక్కా నవ్వుకుంటూ ఇలా మ్యూజికల్ చైర్ని ఆడుతున్నాం. మేము ఇలా ఆడుతుంటే అతను మంచి జోక్స్ వేస్తూ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు. ఇలాంటి గేమ్స్ పెడితే ఎంతో బాగా అనిపిస్తుంది.
పాప వాడు కనిపించడంలో తిరిగారు కదా ఏ సైడ్ ఎక్కువ కనపడుతుంది. ఓకే రైట్. अम्मा हाय हाय मैं तो मर गई हुई अम्मा मैं तो टूट के बिखर गई हुई अम्मा हुई अम्मा आखिरी हुई तेरा కూర్చోండి కూర్చోండి. లేదు ఇప్పుడు వెరైటీగా కూర్చుంది ఇలా కూర్చుంది. ఓకే రైట్. మీరు వెళ్ళిపోయింది. मेरे दिल को Yes. థ్యాంక్ యూ అండి. संधारे में ससुराल के नक्शू छोड़ा बाबुल का ना भावे डेरा అమ్మయ్యా. ఓకే ఫైనల్ రౌండ్కి వచ్చేస్తున్నాం. దగ్గర వెళ్ళిపోయింది. అవును పాప. సవాల్. ఓకే గెలిచిన మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అదే ఏదో ఇచ్చారు. ఓకే అయితే గిఫ్ట్ పక్కన పార్టిసిపేట్ చేయలేని పెద్దవాళ్ళు ఎవరు? థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. అంటే ఒకరిలో కూర్చున్నాడు. అమ్మ ఒకరే కూర్చోవాలి. అమ్మ ఎవరు తన ఒకట అబ్బాయి పలుకులు ఏదో పలుకులు కూర్చోడు. సూపర్. లాస్ట్లో మ్యూజికల్ చైర్లో మా ఆడబడుచు విన్ అయ్యారనమాట. మా పిల్లలందరికీ ఈ మ్యూజికల్ చైర్ని పెట్టారు. వీళ్ళు కూడా ఎంచక్కా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళందరూ కూడా ఈ గేమ్ని బాగా ఆడారు. ఇలా మొత్తం ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఈ డిన్నర్ అన్నది అరేంజ్ చేశారు. బాగా ఆకలేస్తుంది. తర్వాత డిన్నర్ టైం కూడా అయిపోయిందనమాట. అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళాము. అందులో మంచి వెరైటీస్ అన్నవి పెట్టారు. చూసారా, మంచి మంచి వెరైటీస్ కూడా పెట్టారు. మేమందరం డిన్నర్ చేసి మొత్తం ఈ బర్త్డే పార్టీని చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాం. అంతే. మీకు ఈ నా వ్లాగ్ నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.